మాజీ సీఎం కేసీఆర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాము తలుచుకుంటే కోమటిరెడ్డిపై కేసు పెట్టేవాళ్లమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం చిల్లర పని చేయలేదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీయిస్తామన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపించడం ఖాయమన్నారు. మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదుమా అని జైలు లేకపోదుమా మీ లెక్క చిల్లర కథ వాడానంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా ఏలే మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా. బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ చేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లోకి పోతున్న భయంతో ప్రజలను డైవర్ట్ చేస్తాను పొలం బాట అని చెప్పిండు. అసలు కేసీఆర్ అంతకుముందు 10 ఏళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినావా? కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నింపుతానేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా మచ్చుమరి ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయన నీళ్ళు వేసుకుపోయిండు.